హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా బ్లౌజెస్ కలెక్షన్ అండి. అది కూడా మనకి స్టిచ్లో వస్తుంది, రెడీ టు వేర్లో అండి. మన దగ్గర ఆల్రెడీ శారీస్ ఉండి వాటికి మ్యాచింగ్ లేకపోయినా, లేదంటే ఓల్డ్ శారీస్కి మళ్ళీ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలన్నా చాలా కాస్ట్ అవుతుంది కదా. అలాంటిది మనకి రెడీమేడ్లో చాలా తక్కువ బడ్జెట్లో మంచి మంచి కలెక్షన్లో అయితే తెప్పించాను. మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటుంది, దేనికైనా మ్యాచింగ్ అయ్యేలాగా బనారసీలో తెప్పించాను, అలాగే కొన్ని వర్క్లో కూడా తెప్పించానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కలెక్షన్ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా బాధపడతారు, అంత బాగుంటుందండి కలెక్షన్. చాలా తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ అయితే ఉంది. బ్లౌజెస్ చూపించే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు, కిడ్స్ నుంచి ఉమెన్ వరకు అన్ని రకాల అవుట్ఫిట్స్ రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బనారసీలో అండి. మంచి మంచి కలర్స్ అలాగే డిజైన్స్ కూడా యూనిక్గా ఉండేలాగానే తెప్పించాను. ఇదైతే మనకి కంప్లీట్గా బనారసీలో వస్తుంది, ఫ్లోరల్ డిజైన్ అండి. ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది, మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ జెరీ వీవింగ్లో వస్తుంది. కలర్ అయితే మంచి గ్రీన్ అండి, లీఫ్ గ్రీన్లో వస్తుందండి, బాగుంది గ్రీన్ కలర్లో. అలాగే బ్యాక్ వచ్చేసి మనకి పాట్ నెక్లో ఇలా వస్తుంది. అలాగే బటన్స్ వచ్చేసి మనకి బ్యాక్ సైడే ఉంటాయి. ఫ్రంట్ పార్ట్లో మనకి ప్రిన్స్ కట్ ఇంకా ఓపెన్ అనేది మనకి బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ కప్స్ కూడా ఉంటాయండి. అలాగే స్లీవ్స్ వచ్చేసి మనకి ఇన్నర్ పార్ట్లో ఉంటాయి. స్లీవ్స్ వచ్చేసి మనకి షార్ట్ స్లీవ్స్లో వచ్చాయండి, సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి షార్ట్ స్లీవ్స్లో వచ్చాయి. కావాలనుకుంటే ఇలానే స్లీవ్లెస్ వేసుకోవచ్చు, లేదంటే షార్ట్ స్లీవ్స్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు నచ్చినట్టుగా. ఎందుకంటే చాలామంది క్రాప్ టాప్స్ లాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ యూజ్ అయ్యే విధంగానే ఇలా చేపిస్తున్నాను. చాలామంది ఫ్రంట్ ఓపెన్ అడుగుతున్నారు, కాకపోతే ఎక్కువ మంది క్రాప్ టాప్స్కి యూజ్ చేయడానికి యూజ్ అవ్వదు కదండి. ఎక్కువ రిక్వైర్మెంట్ మాత్రం బ్యాక్ ఓపెనే ఉంది, అందుకనేసి ఎక్కువ ఇవే కలెక్షన్ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను ఫ్రంట్ పార్ట్లో కూడా స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నాను, నెక్స్ట్ అయితే వస్తాయండి అవి కూడా. ప్రజెంట్ అయితే మనకి అన్నీ బ్యాక్ ఓపెనే ఉన్నాయి. డిజైనర్ కలెక్షన్లో వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి సేమ్ డిజైన్లో మనకి బ్లూ కలర్ అండి, మంచి బ్లూ కలర్లో వచ్చింది. సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, నెక్ ప్యాటర్న్ కానివ్వండి అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి, బాటిల్ గ్రీన్ కలర్. సేమ్ డిజైన్లో మనకి బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చింది. ఎంత బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అంతా కూడా, మనకి జరీతో వచ్చింది కాబట్టి చాలా క్లియర్గా తెలుస్తుంది డిజైన్ అంతా కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్లో, ఇది మాత్రం ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. అంటే ఈ లీవ్స్ కానివ్వండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అనేది చిన్న చిన్న సైజులో వచ్చేసి ఇలా వచ్చింది. ఆల్ ఓవర్ డిజైనే కానీ డిఫరెంట్ డిజైన్లో వచ్చింది. ప్యాటర్న్ అయితే సేమ్ అండి. ఇన్నర్ పార్ట్లో మనకైతే స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి, అన్నీ కూడా స్లీవ్స్ ఇన్నర్ పార్ట్లోనే ఉంటాయండి. అలాగే సైజెస్ వచ్చేసి మనకి 30 అండి, 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు మనకి కంఫర్టబుల్గా ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. ఖర్చు ఉంటుంది మనకి 36 నుంచి 40 ఇంచెస్ వరకు స్టిచెస్ వేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ మనకి పాట్ నెక్లోనే ఇలా వస్తుంది. ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ అయితే అటాచ్ అయి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పీచ్ కలర్ అండి. సేమ్ ప్యాటర్న్లో మనకి పీచ్ కలర్లో వచ్చింది. సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్. పాట్ నెక్ కానివ్వండి అంతా కూడా సేమ్ ఉంటుందండి. బ్యాక్ చూడండి ఇలా ఉంటుంది. స్లీవ్స్ అయితే ఇన్నర్ పార్ట్లో మనకి అటాచ్ అయి ఉంటాయి. ఇందులోనే మనకి స్లీవ్లెస్లో వచ్చిందండి. స్లీవ్స్ అయితే ఏం లేవు మనకి. ఫ్రంట్ పార్ట్లో నార్మల్ నెక్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్లో వస్తుంది. మంచి గ్రీన్ కలర్. స్లీవ్లెస్లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి డిజైన్లో వస్తుందండి. ఇదైతే మొత్తం కూడా బనారసీలో సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, చాలా స్మూత్గా, కొంచెం చూడటానికి డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్. ఇప్పుడు చూపించిన వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది. ఇదైతే మనకి బ్లూ కలర్ వచ్చింది, రాయల్ బ్లూ కలర్. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్. దీనికి మాత్రం స్లీవ్స్ అయితే వచ్చాయి, లోపల మనకి ఇలా అటాచ్ అయి ఉంటాయండి. సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్. అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బనారసీలోనే మ్యాంగో ఎల్లో కలర్ అండి. ఎంత బ్రైట్గా ఉందో డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది. మొత్తం కూడా ఫుల్ జరీ అండి, ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. మంచి కలర్ ఎల్లో. అలాగే స్లీవ్స్ అయితే ఇన్నర్ పార్ట్లో ఉన్నాయి, పాట్ నెక్లోనే వస్తుంది. ఇది కూడా మంచి మ్యాంగో ఎల్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్లో వచ్చిందండి. ఇది లెమన్ ఎల్లో కలర్ అండి, చాలా లైట్ కలర్లో వచ్చింది. ఇది కూడా మనకి నార్మల్ నెక్ ఉంటుంది, బ్యాక్ అయితే ఇది పాట్ నెక్లో వస్తుంది. స్లీవ్స్ అయితే ఇన్నర్ పార్ట్లో అటాచ్ అయి ఉన్నాయండి. ఇక్కడ మనకి స్లీవ్స్ అయితే ఇలా వస్తాయి, ఇన్నర్ పార్ట్లో మనకి అటాచ్ అయి ఉంటాయి. మొత్తం ఆల్ ఓవర్ డిజైనే మనకి జరీ చాలా బాగా తెలుస్తుంది దీంట్లో కూడా. అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి రామా కలర్లో వచ్చిందండి. మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ వచ్చేసి ఇంకా రామా కలర్తో అవుట్లైన్ లాగా వచ్చింది. డిఫరెంట్ ప్యాటర్న్ ఇదైతే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్రంట్ పార్ట్లో నార్మల్ నెక్, అలాగే బ్యాక్ వచ్చేసి మనకి పాట్ నెక్లో వచ్చింది. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక కలర్ కూడా ఉంది. ఇదైతే బ్లూ కలర్ అండి.
మనకి నేవీ బ్లూ కలర్లో వచ్చింది. రోజ్ ఫ్లవర్స్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా హైలైట్ అయింది. సిల్వర్ కలర్కి బ్లూ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. బ్లాక్లో మనకి బూటా డిజైన్లో వస్తుంది. ఇది కూడా ఫ్రంట్ పార్ట్లో మనకి నార్మల్ నెక్ వచ్చేసి బ్యాక్ మాత్రం డీప్ వచ్చింది. ఇది కూడా మనకి స్లీవ్స్ అనేది లోపల అటాచ్ అయి ఉంటాయి. మనకి బూటా డిజైన్లో వస్తుంది. సేమ్ బూటా డిజైన్లోనే ఇంకొక డిజైన్ మనకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. బూటా డిజైన్లో కొంచెం ఇందాక మనకి ఫ్లవర్ డిజైన్ రౌండ్ డిజైన్ వచ్చింది కదా, ఇది మాత్రం కొంచెం డైమండ్ డిజైన్ లాగా వచ్చింది. ఇది కూడా బూటా డిజైన్లోనే, కాకపోతే ప్యాటర్న్ కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా వచ్చిందండి. థ్రెడ్ కలర్ మనకి బ్లాక్ కలర్లోనే థ్రెడ్ వీవింగ్ అనేది అందులోనే వచ్చేసింది. ఇది కూడా నార్మల్ నెక్ ఉంటుంది, బ్యాక్ అయితే డీప్ నెక్ ఉంటుంది. అన్నీ కూడా మనకి బ్యాక్ ఓపెన్, అలాగే 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. స్లీవ్స్ అయితే లోపల మనకి అటాచ్ అయ్యి ఉన్నాయి. ఓన్లీ ఇందాక చూపించిన ఒక్క బ్లౌజ్కి మాత్రమే స్లీవ్స్ అయితే లేవండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రామా కలర్ అండి. మంచి రామా కలర్లో వచ్చింది. ఎంత బాగుందో, మొత్తం జరీ అదంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి పాట్ నెక్లో వస్తుంది. ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ అయితే అటాచ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం బనారసీలో చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీలో మనకి మొత్తం జరీ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్తోనే వచ్చాయి. దేనికి అదే డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కలర్స్లో చాలా బాగున్నాయి. ఒక్కటి మిస్ అయినా కూడా మీరు ఖచ్చితంగా బాధపడతారు. ఇది చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి మంచి నెక్ వచ్చేసింది. అలాగే బ్యాక్ అయితే డీప్ నెక్ ఉంటుందండి. ఇక్కడ డోరీస్ కూడా మనకి టాజల్స్ కూడా మనకి ఇక్కడ హెవీగా వచ్చాయి. మొత్తం కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ డిజైన్, అది కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్తో లీఫ్ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అయింది. జరీ వర్క్ అదంతా కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. కలర్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ అండి. బేస్ కలర్ మనకి సీ గ్రీన్ కలర్లో వస్తుంది. పార్టీ వేర్గా మనకి పేస్టల్ కలర్స్లో యూజ్ చేయాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. నా సజెషన్ అయితే దీనికి పింక్ కానీ ఆరెంజ్ కానీ శారీస్, ప్లెయిన్ శారీస్ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. లేదంటే క్రాప్ టాప్ లాగా యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్లోనే మొత్తం విత్ సీక్వెన్స్ వచ్చిందండి. ఇదైతే మనకి పీకాక్ బ్లూ కలర్లో వచ్చింది. వీ నెక్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డీప్ నెక్ వచ్చింది. ఇలా మనకి డోరీస్ వచ్చాయి. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది పింక్, ఆరెంజ్, అలాగే సీ బ్లూ, ఎల్లో కాంబినేషన్స్తో మిక్స్డ్ కలర్లో వచ్చిందండి. అది కూడా మనకి చెక్స్ డిజైన్, డైమండ్ డిజైన్ లాగా వచ్చి ఇందులో మనకి ప్రతి బాక్స్ కూడా మనకి అవుట్లైన్ అనేది సీక్వెన్స్తో హైలైట్ అయింది. పీకాక్ బ్లూ మీద మల్టీ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్, థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. ఇంకా సీక్వెన్స్ రావడం వల్ల ఇంకా గ్రాండ్గా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లో మెరూన్ కలర్లో వచ్చింది. కొంచెం వైన్ షేడ్ లాగా ఉందండి మనకి మెరూనే. ఇదైతే బాగుంది కలరు. దీని మీద కూడా సేమ్ కలర్స్ మనకి మల్టీ కలర్లో వచ్చేసింది. ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైను. ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లో మనకి పిస్తా గ్రీన్ షేడ్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్. దీని మీద కూడా మనకు వచ్చిన కలర్స్, జెరీ అదంతా యాజ్ టీజ్గా ఉంటుంది. బేస్ కలర్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మనకి జార్జెట్లో వచ్చిందండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, అన్నీ కూడా మనకి జార్జెట్లో వచ్చాయి. కలర్ ఆప్షన్స్ మాత్రం 3 కలర్స్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్లోనే ఇంకొక మోడల్, మొత్తం కూడా జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది. ఈ సీక్వెన్స్ కూడా మనకి మిర్రర్ లాగా ఉంటుంది. ఇలా వచ్చిన హైలైట్ అయింది కదా మనకి మిర్రర్ వర్క్ లాగా లుక్ అయితే అలా ఉంటుంది. ఇందులో కూడా మనకి మల్టీ కలరే వచ్చిందండి. మొత్తం థ్రెడ్ వర్క్, అలాగే సీక్వెన్స్ లైన్స్తో చాలా గ్రాండ్గా ఉంది. దీనికైతే ఎక్స్ట్రాగా ఇంకా లేస్ కూడా వచ్చింది. నెక్కి కానివ్వండి, వేస్ట్కి కానివ్వండి, స్లీవ్స్కి కానివ్వండి, మొత్తం బార్డర్ లాగా లేస్ అయితే వచ్చింది. ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి. ఇది పిస్తా గ్రీన్ షేడ్లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైట్ కాంబినేషన్లో అండి. దీంట్లో మనకి మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ కూడా వస్తుంది. వీ నెక్, ఫ్రంట్ బ్యాక్ మనకి వీ నెక్లో ఉంటుంది. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా యూనిక్గా వచ్చింది. ప్రతి ఒక్క బాక్స్కి కూడా మనకి సీక్వెన్స్ అయితే అవుట్లైన్ లాగా వచ్చింది. మల్టీ కలర్లో వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్గా ఉందండి. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. లోపలైతే మనకి స్లీవ్స్ అటాచ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ ఆనియన్ పింక్ కలర్ అండి. ఇది కూడా డిఫరెంట్ షేడ్, అలాగే వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. ఫుట్బాల్ డిజైన్ లాగా వచ్చింది. మొత్తం కూడా మల్టీ కలర్లో వచ్చింది. థ్రెడ్ వర్క్, సీక్వెన్స్, జెరీ వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఫ్రంట్ పార్ట్లో మనకి రౌండ్ నెక్, నార్మల్ నెక్, అలాగే బ్యాక్ వచ్చేసి డీప్గా, చాలా డీప్గా చాలా బాగుందండి. మనకి ఇలా స్లీవ్లెస్ లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లోపల మాత్రం అటాచ్ అయ్యి ఉన్నాయి స్లీవ్స్ అయితే. మనకి అన్నిటికి కూడా స్లీవ్స్ అయితే వచ్చాయి. లేనివి మాత్రం నేను మెన్షన్ చేస్తాను దేనికి లేవు, ఎలా ఉన్నాయి అనేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇది కూడా ఎల్లో కలర్ అండి, మంచి మ్యాంగో ఎల్లో కలర్. ఇదైతే మనకి మొత్తం సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది రౌండ్ డిజైన్లో వచ్చింది, ఫ్లవర్ డిజైన్లో. మొత్తం లేస్ కూడా ఉందండి చుట్టూ, వీనెక్లో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకి వీనెక్లో వచ్చేసి, స్లీవ్స్ మాత్రం ఇన్నర్ పార్ట్లో మనకి ఇలా అటాచ్ అయి ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి, మంచి డార్క్ గ్రీన్, దేనికైనా కూడా మ్యాచ్ అవుతుంది. ఇలా ఒక బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. సేమ్ ప్యాటర్న్, ఇప్పుడు ఎల్లోలో చూపించాను కదా అదే ప్యాటర్న్లో మనకి బాటిల్ గ్రీన్ కలర్. అలాగే నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలర్ అండి. ఎంత బాగా వచ్చాయో, కలర్స్ బాగున్నాయి, డిజైన్ కూడా చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ మనకి సెల్ఫ్ థ్రెడ్తో వచ్చింది కాబట్టి ఎక్కువగా ఆడ్గా కాకుండా ఉండి లేనట్టుగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్వెన్సే కానీ మిర్రర్ వర్క్ లాగా తెలుస్తుంది. కొంచెం బిగ్ సైజులో వచ్చేసరికి చూడటానికి లుక్ కానివ్వండి అంతా కూడా మిర్రర్ వర్క్ లాగా అనిపిస్తుంది. అలాగే వీనెక్ వచ్చేసి మనకి ఇక్కడ డోరీస్ లాగా మనకి మల్టీ కలర్, దీంట్లో మనకి ఏదైతే కలర్స్ వచ్చాయో అదే కలర్తో మనకి చిన్న ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. ఆల్టర్నేట్ కలర్స్తో వీనెక్లో ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే సింపుల్ అండి, బ్యాక్ ఓపెన్ ఇలా ఉంటుంది, టాజల్స్ వచ్చాయి. దీనికి కూడా మల్టీ కలర్లోనే మనకి కుర్చీలాగా వచ్చాయండి. మొత్తం ఇలా వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇన్నర్ పార్ట్లో మనకి స్లీవ్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి. మొత్తం వచ్చేసి వైన్ కలర్ పైన మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ అయితే వచ్చింది. అలాగే సేమ్ ప్యాటర్న్లో మనకి పిస్తా గ్రీన్ షేడ్లో కూడా ఉందండి. సేమ్ కలర్స్, మనకి అన్ని కలర్స్ సేమ్ వస్తాయి. అలాగే అంత సేమ్ ఉంటుంది కానీ మనకి బేస్ కలర్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఉంటుందండి. బ్యాక్ అయితే మనకి డీప్ నెక్ వస్తుంది. ఇక్కడ కుర్చీలు చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగున్నాయి. ఇది కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్లో కూడా మనం నెక్ వేసుకున్నప్పుడు, పళ్ళు అలా వేసుకున్నప్పుడు ఈ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. నన్ను అడిగితే ఇంకా క్రాప్ టాప్ లాగా వేసుకుంటే మాత్రం డిజైనర్గా చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి, కొంచెం ఆనియన్ షేడ్ లాగా అనిపిస్తుంది. బ్రింజాల్ షేడ్ అండి ఇదైతే. ఇది వచ్చేసి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ యాంటిక్ కలర్లో వచ్చింది. థ్రెడ్ వర్క్ సెల్ఫ్లో వచ్చింది. మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి జిగ్జాగ్ ప్యాటర్నే, చిన్న చిన్న డిజైన్ అండి అంతా కూడా చాలా బాగుంది. ఇది కూడా వీనెక్లోనే వస్తుంది. మొత్తం లేస్ వచ్చింది దీనికి కూడా, కింద కానివ్వండి, నెక్ కానివ్వండి, స్లీవ్స్కి మొత్తం అవుట్లైన్ లాగా మనకి గోల్డ్ కలర్ లేస్ అయితే వచ్చింది. ఇదైతే మనకి బ్రింజాల్ కలర్, చాలా బాగుంటాయి పార్టీవేర్గా యూజ్ చేసుకోవడం కోసం. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్. థ్రెడ్ వర్క్ అనేది మల్టీ కలర్లో ఉంది. ఒకటే థ్రెడ్ కానీ మల్టిపుల్ కలర్స్లో థ్రెడ్ వర్క్ అనేది ఇలా వచ్చిందండి. అలాగే అక్కడక్కడ సీక్వెన్స్ ఉంది, ఇంకా థ్రెడ్ వర్క్ సెల్ఫ్లో మొత్తం ఇలా రావడం వల్ల ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ లాగా ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉంది, అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. వీ నెక్ ఉంటుంది, అలాగే బ్యాక్ ఓపెన్, బ్యాక్ ఇంకా డీప్ నెక్ ఉంటుంది. స్లీవ్స్ అయితే మనకి ఇన్నర్ పార్ట్లో అటాచ్ అయి ఉన్నాయి. మంచి రాణి పింక్ కలర్ మీద మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రాణి పింక్లోనే ఇంకొకటి అండి, మిర్రర్ వర్క్లో వచ్చింది. మొత్తం కూడా ఇవి అయితే మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ వస్తాయి, రియల్ మిర్రర్స్ అయితే ఏం కాదు. మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఒక్కో బాక్స్ ఒక్కో డిజైన్ వచ్చిందండి. బాక్స్కి డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది మల్టిపుల్గా. అవుట్లైన్ అంతా కూడా మనకి మిర్రర్స్తో మల్టీ కలర్ థ్రెడ్తో మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. వీనెక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో రెండు కూడా మనకి వీనెక్, మనకి బ్యాక్ సైడ్ డీప్ నెక్ ఉంటుంది, డోరీస్ కూడా ఉంటాయి, బ్యాక్ ఓపెన్. ఫ్రంట్ పార్ట్ మాత్రం అన్నిటికీ కప్స్, లోపల మనకి స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి. అలాగే 36 నుంచి 40 ఇంచెస్ వరకు మనకి ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. చాలామంది వీడియో అంతా చూస్తారు కానీ లాస్ట్కి మళ్ళీ సైజ్ ఎంత అండి, మాకు వస్తుందా అంటే XXLకి వస్తుందా, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాంటి డౌట్స్ ఏమి వద్దు. ఒక్కసారి మీరు పర్చేస్ చేసే ముందు చెస్ట్ సైజు, ప్రజెంట్ చెస్ట్ సైజు టేప్తో ఒకసారి చూసుకోండి ఎంత ఉంది. తర్వాత 36 నుంచి 40 ఇంచెస్ వరకు ఉందా లేదా అదొకటి చూసుకోండి. ఉందనుకోండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎందుకంటే 36 నుంచి 40 ఇంచెస్ వరకు పర్ఫెక్ట్గా ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇన్నర్ పార్ట్లో ఖర్చు అనేది ఉంటుంది కాబట్టి 40 ఇంచెస్ వరకు అయితే సైజ్ అయితే మేము ఇస్తున్నాము. ఖర్చు అనేది అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. దేనికి అదే డిజైన్స్ కానివ్వండి, ప్యాటర్న్స్ కానివ్వండి చాలా యూనిక్గా ఉన్నాయి. ఇవి మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. ఇన్ని రకాల డిజైన్స్ ఒకేసారి చూపించాలనేసి నేను ఆగానండి. ఆల్రెడీ లాస్ట్ వీక్ పెట్టిన వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేశారు, ఇంకా బ్లౌజెస్ పెట్టండి అని అడుగుతున్నారు. కాకపోతే ఎక్కువ బల్క్గా ఉన్నప్పుడే చూపిద్దామనేసి ఇంకా ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. ఇందులో మనకి ఒక్కొక్క కలర్కి ఒక్కో డిజైన్కి
చాలా పీసెస్ ఉన్నాయండి. డిస్ప్లే మాత్రమే సింగిల్ పీసెస్లో పెట్టాను. కొంచెం లెంతీ అయినా సరే ఎక్కువ బ్లౌజెస్ పెట్టాలి, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టినప్పుడు జస్ట్ ఒక 1-2 అవర్స్లోనే ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నీ కూడా అయిపోయి రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు. ఇంకా అందుకనేసి ఈసారి ఎక్కువ బల్క్గా తెప్పించాను. ఒకేసారి ఇంత కలెక్షన్, ఇన్ని డిజైన్స్ అయితే మీకు ఎక్కడ కూడా దొరకవు. అది కూడా ఇంత మంచి బడ్జెట్లో మాత్రం చాలా రేర్గా దొరుకుతాయి. అందుకే అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కొనాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.